అయితే ఇది ఇట్లా ఉంటే ఈమె స్మితా సబర్వాల్ ఉన్నది కదా, ఈమె నేను ఒక ట్వీట్ వేసింది. ఈమెను బదిలీ చేసింది కదా, బదిలీ చేసినాక ఈమె ఒక ట్వీట్ వేసింది. ఏమనేసింది ట్వీటు? ఆమెను ఒక అప్రధానమైనటువంటి పోస్టులోకి బదిలీ చేసారు. బదిలీ చేస్తే ఆమె ఒక ట్వీట్ వేయడము జరిగింది. ఆ ట్వీట్ ఏందో ఒకసారి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పేసి బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్టు చేసినటువంటి స్మితా సబర్వాల్ పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారితనాన్ని పెంచా, అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా అని చెప్పేసి ఒక ట్వీట్ వేసింది. ఈమె అంటే నాకు అవకాశం ఇస్తే నేను పని చేస్తా, ఇచ్చిన కానీ అది చేస్తా అని చెప్పేసి ఒక అర్థం వస్తాడుగా. మనకి భగవద్గీత శ్లోకం పూర్తి స్థాయిలో తెలియదు. కాకపోతే ఈమె ఒక అసంతృప్తిని అయితే వ్యక్తం చేసింది. నిన్న ట్వీట్ వేసి ఒక అసంతృప్తిని వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నదో చేసింది. పర్యాటక రంగంలో ఆమె నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిన, అంతర్జాతీయ ఈవెంట్ కోసం కూడా ప్రణాళికలు రచించిన అని చెప్పేసి ఆమె చెప్తూ ఒక ట్వీట్ వేసింది. బాధ్యుల్ని వదలం, కేసీఆర్ అయినా అధికారులైనా ఎవరైనా చర్యలు తప్పవు, తీసుకోండి సార్. అదే కోరుతున్నారు తెలంగాణ ప్రజలు కూడా. కేసీఆర్ని మీరు ఆ విచారణ చేస్తారో అరెస్టు చేస్తారో చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నల్లయ్యవాడు తెల్లయ్యవాడు కథ ఏంది, కార్ఖానం ఏంది, కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇచ్చినోడు, కాళేశ్వరం ఎండబెట్టి రైతులని చంపింది ఎవరు, పొలాలను ఎండబెట్టింది ఎవరు అనేది ప్రజలు కూడా తెలుసుకుంటారు. మీరు ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టొద్దు. ఒకవేళ మీరు తప్పు చేసినా కానీ వదిలిపెట్టొద్దు. రేపన్నాడు అది కూడా వస్తుంది మళ్ళా. ఇప్పుడు మీరు ఇన్ని కథలు చేస్తున్నారు కదా, కమిషన్ వేసి ఇది వేసి అది వేసి, రేపన్నాడు దీంట్లో ఏం పొరపాటు జరిగినా కానీ అది కూడా వదిలిపెట్టకుండా అది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా సివిల్ సప్లైలో జరిగినటువంటి అవకతవకలు, 100 కోట్ల కుంభకోణాల మీద కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సివిల్ సప్లైలో మీరు రాగానే కొన్ని 100 కోట్ల స్కామ్, 1100 కోట్ల స్కామ్ జరిగింది. ఆ 1100 కోట్ల స్కామ్ మీద మీరు స్వయంగా ఒక విచారణ చేయించుకోండి. మేము సచ్చీలులము, మేము కడిగిన ముత్యాలము అని చెప్పేసి మీరు ఒక విచారణ చేయించుకొని అందులో క్లీన్ చీట్ తెచ్చుకోండి. అది చేత కాదు. ఎన్డీఎస్ఏ నివేదిక పైన క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బ్యారేజీలను రిజర్వాయర్లుగా వినియోగించేందుకే విఫలం. అంటే తెలంగాణకు నీళ్ళు తెచ్చుకోవడమే తప్పైపోయింది అనమాట. ఈ లెక్కన తెలంగాణకు నీళ్ళు తెచ్చుకోవడమే తప్పైపోయింది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత పైన తప్పుడు ప్రచారం, బ్యారేజీల వైఫల్యం పైన మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషను. డీజీపీ పేర్ల జాబితా వెనక్కిపోయిందంట. రాష్ట్రానికి తిప్పి పంపిన యూపీఎస్సీ కొత్త డీజీపీ ఎంపికకు 8 మంది పేర్ల జాబితాను ఇటీవల పంపిన రాష్ట్ర ప్రభుత్వం. వారిలో 2కి మిగిలిన సర్వీసు 6 నెలల్లోపే ఉన్నది. ఇది నిబంధనలకు విరుద్ధమన్న యూపీఎస్సీ తాజా జాబితా పంపాలని రాష్ట్రాన్ని సూచించిందంట. కేవలం 6 నెలల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని 2ని పంపిందంట. అందులో పంపినటువంటి 8 మందిలా కేవలం 6 నెలలే ఉంది వాళ్ళకి రిటైర్మెంట్ కావడానికి. మరి ఇప్పుడు వాళ్ళని డీజీపీగా పెట్టి వాళ్ళు కూర్చునే లోపల 6 నెలలు అయిపోతుంది. మళ్ళీ కొత్త డీజీపీని పెట్టాలి. ఎందుకు? అదంతా టైం వేస్ట్, అది నిబంధనలకు విరుద్ధము. మీరు ఏం చేయండి అంటే మొత్తం ఇంకొక జాబితా పంపండి అని చెప్పేసి తిప్పి పంపినట్ట. మళ్ళీ వీళ్ళు పంపాలి. మరి ఆ పంపే దాంట్లల్లో మళ్ళీ ఎవరి పేర్లు వస్తే చూడాలి. ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయండి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి, కేంద్రానికి మంత్రి ధనసరి సీతక్క డిమాండ్. శాంతి చర్చల కోసం కేంద్రం పైన ఒత్తిడి తెస్తాం, 2న సదస్సు నిర్వహిస్తాం వామపక్ష పార్టీలు. ఏమక్క సీతక్క, ఇన్ని రోజులు మాట్లాడకపోతివి. నిన్న సీతక్కను పోయి కొంతమంది లెఫ్ట్ పార్టీ నాయకులు, కొంతమంది మాజీ మావోలు వీళ్ళందరూ కూడా పోయి కలవడం జరిగింది. కలిస్తే సీతక్క మాట్లాడుతూ ఉంది. వెంటనే ఖగారును ఆపాలని చెప్పి కేసీఆర్ చెప్పింది. మీకు ఆ సోయ రాలే. మళ్ళీ మీరు అదే అడవి బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇప్పటిదామన్నట్టు దాకా నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి దాకా దాన్ని? అసలు దాని మీనింగ్ ఏంటిది? ఇన్ని రోజులు ఇన్ని ఎన్కౌంటర్లు జరిగితే మీరు ముందే మాట్లాడుంటే కొంత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఆ ఆపరేషన్ ఖగార్ని ఆపుతందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతుండే కదా. మీరు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి నోదరకుండా ఉండి ఇననట్టు ఉండి అదే ములుగు బెల్ట్లో, అదే కొత్తగూడెం బెల్ట్లో, ఛత్తీస్గఢ్ బార్డర్లో బొచ్చడి ఎన్కౌంటర్లు జరిగినాయి. ఎన్నడూ మాట్లాడలే అక్కగారు. ఎందుకు మాట్లాడలే? ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి, మంత్రిగా ఉన్నది కాబట్టి.
ఇప్పుడు మొన్న కేసీఆర్ మాట్లాడంగానే రేవంత్ రెడ్డి పోయి జానారెడ్డిని కలిసి వచ్చే ఇంకా సీతక్క మొదలు పెట్టే మాట్లాడడం. ఈ డ్రామాని ఈ డ్రామాని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, కమ్యూనిస్టులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. కమిషన్ల కాళేశ్వరం లోపాల పుట్ట, ఇది చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతారు. ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఇవన్నీ రేపన్నాడు మళ్ళీ నుంచి నీళ్ళు తీసుకున్న రోజు మరి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈ పేపర్లు కానీ అందరూ ఏడతలకాయలు పెట్టుకుంటారో కూడా చూడాలి. నీళ్లు తీసుకుంటుంటే తెలంగాణ బతుకుతుంటే ఓరలేని తనం వీళ్ళందరిది. ఎందుకంటే నీళ్లు ఉంటే తెలంగాణ బతుకుతుంది. ఆ బతకలేని తనాన్ని ఆ దాంతో అదైతా ఉన్నాడు. ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు కొనిపించాడు. హైకోర్టులో సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఇంప్లీడ్ పిటిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అంట. ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి చూడరు. ఇట్లాంటివన్నీ ఇంకా వస్తూనే ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఎంత కోర్టు మొట్టికాయలు వేసినా కానీ ఇంకా సోయి వస్తలేదు. మరి ఎన్నటికి వస్తుందో చివరికి సుప్రీంకోర్టుకు పోయి బోను నిలబడదాకా అట్లనే చేస్తాడో ఏమవుతుంది చూడాలి.